సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద వజ్ర ఇన్స్ట్రక్షన్స్ అనే దాంట్లో ప్లాట్ల విషయంలో రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతున్నాయనో ఎన్ఆర్ఐలు చేస్తున్నారనో పేద వర్గాలకు కొంత అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద మరొక అనుభవజ్ఞుడైన మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అక్కడికి పోయి ఈ రిజిస్ట్రేషన్లు ఇది అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నాయి, ఇంట్లో పేద వర్గాలకు అన్యాయం జరుగుతున్నది, దీన్ని పరిశీలించమనే చెప్పిండు. కానీ అతడేమి దాన్ని అడ్డుకోలేదు, అధికారుల మీద దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు తెలిసిన నాయకుడు కనుక చెప్పిండు ఇది తప్పు, ఇది ఎన్ఆర్ఐలు ఎవరో వచ్చి దీన్ని రిజిస్ట్రేషన్లు చేసుకుపోయి మరి కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని ప్రభుత్వం దృష్టికే తీసుకొచ్చిండు. సబ్ రిజిస్ట్రార్ గారిని ఆపమన్నాడు. ఎంత చెప్పినా వినకపోతే మరి అక్కడ కూర్చొని మరి చిన్నపాటి ధారణ లేక ఆపడానికి ప్రయత్నం చేసాడు. కానీ మరి అధికారులను అడ్డం పెట్టుకొనో అధికారులను గేరావు చేసో మరి ఎవరి మీద దర్యాప్తు చేయలేదు. మరి దానిపై విచారణ చేసి నిజంగా తప్పుందా లేదా అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ వాళ్ళందరూ స్పందించి వాస్తవంగా తప్పు ఉంటే దాన్ని ఆపాలి, లేకపోతే అనవసరంగా ఈయన జోక్యం తీసుకుంటే అరెస్ట్ చేయవచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ నిజానిజాలు తెలుసకుండా మేము చెప్పిందే వేదం, మీరు ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, దౌర్జన్యంగా పట్టి మీరు చూసారు విజువల్స్లో పట్టి ఒక 10-20 మంది కలిసి మరి అతన్ని ఆ కార్లో నూకేసి మరి హాస్పిటల్ తీసుకుపోకుండా మరి అరెస్ట్ చేసి మరి అన్యాయంగా ఈ దౌర్జన్యాలు ఎవరు అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఈ రాజ్యాధికార పార్టీ, ఈ బలహీన వర్గాల పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇంకా విజృంభించి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఇంతకుముందు కూడా చూసిర్రు మరి ఖమ్మం జిల్లాలో మరి అక్కడ కూడా ఇట్లా ప్రభుత్వం మరి పేద వర్గాల ఇండ్లన్నీ కూల్చేస్తే మా మల్లన్న గారి నాయకత్వంలో పోయి మరి అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసి మళ్ళీ వాళ్ళందరికీ మరి సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత ఉన్నది. ఎక్కడనో మరి ఒక చాకలి బిడ్డ మీద మరి దౌర్జన్యం చేసి చావదగితే వాళ్ళందరి పక్షాన పోరాడుతున్నాం. ఈ సూర్యాపేట ఘటన కూడా పేద ప్రజల పక్షాన కొట్లాడిందే కానీ ఏదో జానన్నకేమో స్వార్థం లేదు, మా పార్టీకి ఏమీ అవకాశం లేదు. నిజానిజాలు బయటపెట్టి మరి వాస్తవం ఉందా లేదా అనేది తెలిసి బాణలం చేసేది పోయి మరి దౌర్జన్యంగా ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్ పాలు చేసి ఆరోగ్యం బాగలేదన్నా కూడా మరి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటి బీసీ బిడ్డల మీద దౌర్జన్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని స్పందింపజేస్తాం. ప్రతి జిల్లాలో మరి ఈ బీసీ బిడ్డల 180% ఉన్నాం. మేము మా నాయకత్వాన్ని మేము పేద ప్రజల కోసం కొట్లాడుతున్నాం, మీకేం అవసరం అనేది కాదు. అది వాస్తవం ఉందా లేదా, నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని కూడా శిక్షించే అధికారం ప్రభుత్వం ఉంది. కానీ దౌర్జన్యం చేసే వారం తప్పకుండా ఈ పార్టీకి గుణపాఠం చెప్తామని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నిన్న జరిగిన సంఘటన, నిన్న భువనగిరి సూర్యాపేటలో జరిగిన సంఘటన వట్టే జానన్న పైన పోలీసుల అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరిగిందంటే, ఒక బడుగు బలహీన వర్గాల కోసము ముందుండి పోరాటం చేస్తున్న తెలంగాణ రాజాధికార పార్టీ నుండి వట్టే జానన్న అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మూలంగా పోలీసులు వచ్చి ఏం చేసిందంటే అన్నని చుట్టుముట్టి అరెస్టు చేయడం జరిగింది. అది అంటే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మీరెంత అరెస్టు చేసినా, ఏ విధంగా మమ్మల్ని తొక్కాలని చూసినా, ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లోకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గుండెల్లోకి మేము పైకే వెళ్తాం కానీ కిందికి అయితే పడడానికి ఉండదండి. ఖచ్చితంగా మేము అందరి గుండెల్లోకి వెళ్తాము. అన్నను అరెస్ట్ చేయడం వలన అన్న ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఈ బాధ్యత ఎవరు వహిస్తారు? పోలీసులు వహిస్తారా? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వహిస్తుందా? టీఆర్పీ రాజ్యాధికార పార్టీ నుంచి అన్న ఇంత ఆరోగ్యానికి క్షీణించడం జరగడానికి బాధ్యత వహించాలా? పోలీసులని ఖండిస్తున్నామండి. మరి పార్టీ తరఫునే వేయండి కదా అన్న, పార్టీ తరఫున పోతుంది కదా, ప్రజల కోసమా, బడుగు బలహీన వర్గాల కోసమే కదా వెళ్ళింది అన్న. ఇప్పుడు దానికోసమే కదా అన్నను అడిగి పేద ప్రజల కోసం వెళ్తేనే కదా అన్నను అరెస్ట్ చేసింది. అంటే మేము మాట్లాడద్దా? మా పార్టీ తరఫున మేము వెళ్ళి మాట్లాడద్దా? చెప్పండి, మీరే మిత్రులారా చెప్పండి, మాట్లాడద్దా? మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి అన్న ఆరోగ్యము క్షీణించడానికి కారణమైన ఈ పోలీస్ వ్యవస్థనైనా, ఈ ప్రభుత్వాన్నైనా మేము తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఖండిస్తున్నామండి.
థ్యాంక్ యూ